ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. హరినామ మహత్యము. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజుకు కార్తీక మాసము గురించి వివరించిన తరువాత ధర్మాత్ముడైన జనక మహారాజుకు ఒక సందేహం కలిగింది. బ్రహ్మనందన, మహిమాత్మత, నాకు ఒక గొప్ప అనుమానం కలిగింది. ఈ సందేహము తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీ దయ వల్ల సూక్ష్మధర్మాన్ని తెలుసుకోగలిగాను. పాపాలు చేయడంలో ఆసక్తి కలిగి వర్ధ సహకారంతో కూడి ఆచార్యహీనులైన దురాత్ములు పాపులు చేసే పాపాలు వేదశాస్త్రాలలో విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వలన తొలగిపోతున్నాయి అని చెప్పారు కదా. చెడ్డబుద్ధి కలవారు మహాపాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాయుధ్యం పొందుతారో బోధపడటం లేదు. స్వామి ప్రాయశ్చిత్తం కూడా లేని చేరువేరు తెగులకు చెందిన గొప్ప పాపాలు అనేకం చేయకుండా విష్ణుపదం ఈ విధంగా పొందగలుగుతున్నారు. మహాపాపాలు చేసి దైవానంతం వల్ల చేసిన ఒక పుణ్యం మూలంగా ఈ విధంగా విష్ణుపదం కలుగుతుంది. తానున్న ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టమని చెప్తారా? మండుతున్న అగ్నిని పిడికెడు నీళ్లతో ఆర్పడం సాధ్యమా? ఏ విధంగా అల్పపుణ్యకార్యం వలన మహాపాపాలు పోతాయి. నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కటము సాధ్యమవుతుందా? ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది. గురుదేవ, వినేవారికి ఇంపుగా ఉండి ఈ మంచి విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను. కార్తీక మాఘ వైశాఖ మాసాల్లో చేయవలసిన ధర్మ సూక్ష్మాలు నాకు దయతో బోధించారు. ఎక్కువ పాపాలు తక్కువ పుణ్యం వలన జయం పొందుతాయని తమరు నాకు వచ్చిన సంశయాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు. అంటే జనక మహారాజు ఎక్కువగా పాపాలు చేస్తూ ఉంటారంట. అయితే వశిష్ఠుల వారు ఇలాగ పాపాల గురించి వివరిస్తారు కదా. అంటే కొద్దిలో గొప్ప నేను పుణ్యాలు ఏమన్నా చేసుకుంటే నాకేమన్నా ఈ పాపాలు చేసినవన్నీ కూడా కొంచెం మంచి పని ఏమన్నా జరుగుతుందా అని చెప్పేసి వశిష్ఠుల వారు జనక మహారాజుకు కార్తీక మాసం గురించి వివరించిన తరువాత ధర్మాత్ముడైన జనక మహారాజుకు సందేహం కలిగిందనమాట. కలిగి అప్పుడు ఇవన్నీ కూడా నాకు వివరించండి, నేను తెలిసి తెలియక పాపాలు చేస్తున్నాను, కొన్ని మంచి పనులు చేస్తే ఈ పాపాలు ఎలాగ పోగొట్టుకోవాలి అని అన్నది, నేను కొన్ని మంచి పనులు చేస్తాను, నాకు వివరించండి జనక మహారాజునని కోరారు జనక మహారాజు. వశిష్ఠుల వారు జనకుడిని చూసి మన్నించి సంతోషంతో హరినామ మహత్యాన్ని వివరించటం ప్రారంభించారు. మహారాజా, మంచి సందేహం కలిగింది. నేను కూడా వేదశాస్త్రం పురాణాన్ని అమూలాగ్రహం విమర్శతో దృష్టితో పరిపాలించాను. ఓం నమ శివాయ. లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలు ఎన్నో వాటి